సీనియర్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వరుస హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్లోకి వచ్చాడు. రోహిత్ శర్మ నిన్న సౌత్ ఆఫ్రికాతో ముగిసిన థర్డ్ వన్డేలో కూడా 75 పరుగుల మంచి ఇన్నింగ్స్తో భారీ భాగస్వామ్యాన్ని అందించాడు యశస్వి జైస్వాల్తో కలిసి. ఫస్ట్ వికెట్కు ఆల్మోస్ట్ సగం మ్యాచ్ను ఫినిష్ చేసేశారు. 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో టీమిండియా కూడా ఈజీగా మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ను కూడా గెలిచేసింది సౌత్ ఆఫ్రికాపై. టెస్ట్ సిరీస్ ఓడిపోయిన వన్డే సిరీస్ను మాత్రం భారీ తేడాతో 3వ వన్డేలో ఓడించి కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో అని కాదు, లాస్ట్ 5 ఇన్నింగ్స్లో కూడా రోహిత్ శర్మ ఒకటి మాత్రమే ఫెయిల్యూర్ అయ్యాడు. మిగతా 4 మ్యాచెస్లోనూ కనీసం హాఫ్ సెంచరీ చేశాడు. ఫస్ట్లో ఆస్ట్రేలియాపైనే భారీ ఇన్నింగ్స్ ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. 121 పరుగుల భారీ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ను గెలిపించాడు. అంతకుముందు వన్డేలోనూ 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా ఓడిపోయినా ఇక సౌత్ ఆఫ్రికాతో ముగిసిన ఫస్ట్ వన్డేలో 57 పరుగులు చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. సెకండ్ వన్డేలో ఒకటే కాస్త డిసప్పాయింట్ చేసినా నిన్న 3వ వన్డేలో మరోసారి ఆకట్టుకున్నాడు. తన కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో రాణించాడు. అందరికీ తెలిసిందే రోహిత్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో అని. ఈ మధ్య T20లు టెస్టులు ఆడకపోయేసరికి చాలామంది రోహిత్ శర్మ ప్రాక్టీస్ లేక వన్డేలో కూడా ఆడతాడా లేదా అని చాలామంది అనుమానించారు. కానీ అలాంటి అనుమానాలేవి పెట్టుకోవద్దని శర్మ తన బ్యాటింగ్తోనే సమాధానం చెప్పాడు. ఖచ్చితంగా ఇంతటి కన్సిస్టెన్సీ బ్యాటింగ్ చూశాక T20లో కూడా రోహిత్ శర్మ ఆడాలని చాలామంది భావిస్తారు. అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే యంగ్ ప్లేయర్లే కన్సిస్టెన్సీగా ఆడలేక టీంలో ఉండలేకపోతుంటే 35 ఏళ్ల పైగా ఉన్న రోహిత్ శర్మ వరుస హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతున్నాడు. ఇదే బ్యాటింగ్ను సౌత్ ఆఫ్రికాపై T20 సిరీస్లో కూడా రాణించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.